రకాలుగా అందరి మీద కేసులు ఫైల్ చేస్తున్నారు. బండారు సుజాత అనే వచ్చి చీటీ పాటలు పాడేది, వాళ్ళ దగ్గర చెక్స్ ప్రామిసర్ నోట్ ఎంటీవి తీసుకునేది. పూర్తయిపోయిన తర్వాత ఆ చెక్కుల మీద చెక్ బౌన్స్ 10 లక్షలకి 20 లక్షలకి కేసులు వేసేది. వజ్రావతమ్మ కూడా అంతే, వేరే వాళ్ళ దగ్గర తీసుకునేది, అట్లా చెక్స్ ప్రామిసర్ నోట్లు తీసుకునేది. ఆమె తరపున ఆమె వేస్తుంది. వాళ్ళ ఆయన ఏంటంటే మోహన్ కుమార్ అనే అతను వచ్చి మిగతా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు వేసేది, లేదంటే మా చెల్లెళ్ళను మా ఇంట్లో వాళ్ళను దాడి చేయబోయారు ఆడపిల్లల్ని అనే వివిధ రకాలుగా కేసులు ఫైల్ చేస్తున్నారు. నా మీద వచ్చి 10 లక్షలకి చెక్ బౌన్స్ కేసు వేశారు. మాది అసలు మధ్యతరగతి కుటుంబం. నేను చేసేది శాంసంగ్ సర్వీస్లో నేను జాబ్ చేస్తున్నాను. నా నెల జీతం 10,000 కూడా ఉండదు. నా మీద వచ్చి 10 లక్షలకి చెక్ వేసింది. యాక్చువల్గా తీసుకుంటే మాకు ఓన్ హౌస్ కూడా లేదు. అలాంటిది నేను 10 లక్షలు కట్టాలన్నట్టుగా చెక్ బౌన్స్ కేసులు ప్రామిసర్ నోట్లు ఈ రకంగా వేస్తుంది. మా అమ్మ మీద 12 లక్షలకి వాళ్ళ అమ్మ చేత ఇస్తుంది, వజ్రావతమ్మ మీద. వాళ్ళు ఈ ఏరియాలో చాలా మంది మీద ఇదే రకాలుగా చాలా కేసులు వేస్తున్నారు. కొంతమంది ఇంకా భయపడి రాలేదు. వాళ్ళు వచ్చుంటే ఇంకా పూర్తిగా తెలుసుండేది. ఇద్దరిని ఏంటంటే పెద్దవాళ్ళు వచ్చారు, అక్కడ ఎండకి ఉండకూడదు అని చెప్పి సార్ ఏంటంటే వాళ్ళ నీళ్ళకి పంపించారు. 80 ఏళ్ల ముసలి మీద కూడా పెద్ద వాళ్ళని కూడా వాళ్ళు వదలట్లేదు. వాళ్ళకి ఇదే వ్యాపారంగా అయిపోయింది. నిద్ర లేయడం, ఎవరినో ఒకరిని కావాలని గెలుపుకునేది, లేదంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీతో నన్ను తిట్టారని చెప్పేది. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసేది. అక్కడ కుదరలేదంటే ఇంకా కోర్టులో నోటీసులు పంపించేది. మేమేం పెట్టలేదు సార్ రిటర్న్. మా దగ్గర ఏమున్నాయి ప్రూఫ్స్? వాళ్ళలాగా అంత చీట్లు కాదు. మేము చీట్లు పాడుకున్నాము, అమౌంట్ అంతా కట్టేసాము. కట్టేసి చెక్కులో మాకు రిటర్న్ ఇవ్వండి అంటే మీరు ఇంకా బాగా ఇంకా కట్టాలి, మీరు వడ్డీ పడింది, ఒక నెల లేట్ అయిన దానికి అని చెప్తారు. సరే ఆ వడ్డీ కూడా కడతాము. అదంతా కట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ చెక్కులు ఇవ్వమంటే ఏదో ఒక రకం కారణం వాళ్ళే తీసుకొచ్చి గొడవ వేసుకుంటారు. ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చాము సార్, ఇదే విషయం చెప్పాము. వీళ్ళు ఏసీ నగర్లో ఇలాంటి ఫ్రాడ్లు చేస్తున్నారు, చీటింగ్ కేసులు అన్నీ పెడుతున్నారు ఉన్న వాళ్ళందరి మీద. సార్ యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళ మీద చాలా కేసులు కూడా చాలా నైబర్స్ని పక్కన ఉండేవాళ్ళని. ఈ బండారు సుజాత అని, బండారు వజ్రావతమ్మ, అంబలతాటి నీలిమేఘం, మోహన్ కుమార్, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. వీళ్ళు ఫ్రాడ్తోనే ఆ ఏసీ నగర్ మొత్తం ఎంతమంది ఉన్నామో అంతమంది దగ్గర ఇదే చీటింగు, ఇదే వ్యాపారం. చీటీలు వేయించుకోవడం, చీటీలు వేసినప్పుడు మనకి అత్యవసర పరిస్థితిలో పాడాలి అనుకున్నప్పుడు మీరు పాడుకుంటే మాకు ప్రూఫ్స్ ఏంది, మేము మీకు ఇవ్వడం వల్ల మాకు నమ్మకం ఏంది, మీరు ఆపితే ఎట్లా అని చెప్పేసి, సరే తెలిసిన వాళ్ళే కదా, నమ్మకస్తులే కదా అని చెక్కులు, ప్రామిసర్ నోట్లు ఇలాంటివన్నీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అదనంగా ఒక 6 months 7 months చీటీ ఉన్నాక పాడుకుంటాం. ఎందుకంటే మన అవసరం అనేది మనకు ఉంది కాబట్టి అవసరం నిమిత్తం అనేది పాడుకుంటాం. ఇట్లా చీటింగ్ చేసి ఒక్కొక్క చెక్కు మీద 10 లక్షలు 12 లక్షలు ఒక మధ్యతరగతి వ్యక్తులు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాల్లో ఉండి బతుకుతున్న వాళ్ళు, నిలువ నీడ లేకుండా ఉండేవాళ్ళు 10 లక్షల ఆసాములు ఎట్లా అవుతారు? ఒక్క ఏరియాలోనే 30 లక్షలకు పైగా ఆమె కేసులు వేసింది. ఆమె ఎంత ఇదని 30 లక్షలకు కేసులు వేసిందో మాకైతే తెలియట్లా. మా దగ్గర మమ్మల్ని అన్నారు, మమ్మల్ని చేశారు. 2018లో మా మీద ఒక కేసు పెట్టారు. 2018లో కేసు పెట్టి ఆ కేసు ఇప్పటికి కూడా రన్నింగ్లో ఉంది. తర్వాత 2019లో యాసిడ్ కేసు అని నా భర్త మీద మా అత్తగారు చాలా పెద్ద ఆవిడ, 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటాయి, కర్ర పట్టుకొని నడిచి ఆమెను కూడా ఇది చేసి పెట్టింది. ఇంకొక ఆవిడ ఇంకా చాలా పెద్ద ఆవిడ గత 3 నెలల కిందట చనిపోయారు. ఇదే వాయిదాలు 2018లో అట్రాసిటీ కేసులో 6 మందిని పెట్టింది. 6 మందిలో ఎవరికి అసలు వాళ్ళు అసలు ఎస్సీ కేసునే కాదు, ఎస్సీ అనేదే కాదు. కానీ ఇప్పుడు ఒలువన్ అనే ఒక కులాన్ని పెట్టి మరీ వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఒకరి దాంట్లో ఇంకొక కులం, ఒక మనిషికి ఒక వ్యక్తికి ఎన్ని కులాలు ఉంటాయి? ఒక కులం అనేదే ఉంటుంది ఒక వ్యక్తికి. మాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తికి 2-3 కులాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? ఏ గవర్నమెంట్ ఇస్తుంది వీళ్ళకి ఆ కులాలు? మాకైతే అర్థం కావట్లా. ఇట్లా ఎంతమందిని హరాజ్మెంట్ చేస్తారు. మేము భయపడకుండా ఈరోజు బయటకు వచ్చాము. మేము మా లాంటి వాళ్ళు, మాకు న్యాయం జరగాలి. వాళ్ళందరి మీద ఏసీ నగర్లో వీళ్ళ మీద ప్రత్యేక ఒక ఇది పెట్టాలి. మాకు దాదాపు కార్యదర్శిని పెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ, అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావునా కాదా, అసలు వాళ్ళకి ఆ కులం అనేది ఒలువన్ అనే కులం అనేది ఒక తమిళనాడుకి సంబంధించిన కులం. ఎవరు మేము సిస్టంలో పోయినా సార్ మాకు న్యాయం జరగదు. తీసుకున్న ఆమె దానికి ఏదో ఒకటి చెప్పది. మమ్మల్ని కొట్టి ఇంట్లో నుంచి లాగి మమ్మల్ని కొట్టి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.